ఎవరు ఎక్కడున్నా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండొచ్చు, రావచ్చు, పోవచ్చు, ఎవరున్నా కూడా చేయొచ్చు. మరి ఈరోజు మీరు చేస్తున్న విధానాలు ఎట్లున్నాయి? అనామకుడుగా వచ్చిన ఆయనే ఇప్పుడు ఆయనకే ఇప్పుడు లేనప్పుడు ఆయనే ఒక థర్డ్ పార్టీగా వచ్చినాడు మంత్రిగా. ఆయనకి మళ్ళీ ఇంకొక తోక హరీష్ని. ఈరోజు గుళ్ళు గోపురాలు లేకపోతే పట్టు వస్త్రాలు నీకేమరుగుతుందయ్యా? మంత్రి గారి పిఏ అంట, పిఏనా కాదు, ఇది ఆఫీస్ ఇన్ఛార్జ్ అన్నది ఏమంటారు క్లియర్ కదండి? ఆయన పోస్ట్ ఏమి బీజేపీ ఇన్ఛార్జ్ కాదు, కార్యాలయ మంత్రి గారి కార్యాలయ ఇన్ఛార్జ్ కదా, మంత్రి గారి కార్యాలయ ఇన్ఛార్జ్. ఆఫీస్ ఇన్ఛార్జ్ అంటే మామూలుగా ఆఫీసులు బాగా ఆఫీస్ ఇన్ఛార్జ్ ఉంటారు మామూలు. అంటే నీకే లేదు, నీకు మళ్ళీ ఇంకొక తోక. అర్థమైందా? తో ఏం చేస్తున్నారు? పాండురంగుడి సమితి పట్టు వస్త్రాలు సమర్పించినప్పుడు మా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఎవరిస్తే ఎవరయ్యా నువ్వు? నీకు ఏం అవసరం ఉంది? పట్టణంలో ప్రముఖులు లేరా? ధర్మవరం పట్టణంలో ప్రముఖులు లేరా? చేనేతలు లేరా? వైశ్యాస్ లేరా? బ్రాహ్మిన్స్ లేరా? రెడ్లు లేరా? మాదిగలు లేరా? చౌదరులు లేరా? ప్రముఖులు ఎవరు లేరా? వాళ్ళ ద్వారా ఇప్పించండి. ఎంతమంది లేరు? లేదా మీ మంత్రి గారిని వచ్చి ఇమ్మనండి. ఓట్లేసి గెలిపించినాం కాబట్టి ఎట్లా తప్పదు. ఈ ఊరో యా ఊరైనా కూడా భరించాల్సిందే కదా. ఆయన వచ్చి ఇవ్వమనండి, మేము స్వాగతిస్తాం. లేదా కూటమిలో నాయకులు ఉన్నారు కదా, వాళ్ళతో చేయించండి. ఈరోజు అది బోనాలు సమర్పించబోయింది ఏడనేది శివాలయమా? ఈరోజు పోయింది శివాలయంలో పోయినా కదా. ఈరోజు శివాలయంలో పోయినాడు, ఆడపోయి పట్టు వస్త్రాలు సమర్పిస్తాడు. అంటే ఇక్కడ ఎవరు లేరా? ప్రాంతీయ భావాలని, మనోభావాలని గౌరవించాలా. నువ్వు ఎక్కడి నుంచినో వచ్చిన ప్రాంతీయత కాకపోయినా కూడా మీకు ఓట్లు వేసి గెలిపించిన తర్వాత నువ్వు ప్రజల మనోభావాలను గౌరవించాలా. ధర్మవరం ప్రజలు చాలా సున్నితమైన వాళ్ళు, తెలివైన వాళ్ళు. ఏం చేసినా చూస్తూ ఉంటా అంటారు. ఎంత స్పీడ్గా పిలిపిస్తారో అంతే స్పీడ్గా పంపిస్తారు వెనక్కి. మర్యాద అంటే గౌరవంగా ఇచ్చి పుచ్చుకోవాలి, అవి మర్యాదలు అవి. అరే ప్రజలు, నాకు ధర్మవరం ప్రజలు ఇంత చేసినారు, ఈరోజు పట్టు వస్త్రాలు సమర్పించాలి గుడికి అని చెప్పంటే ఒక పెద్ద మనకు వైశ్యాస్ల పెద్దలు ఉన్నారు కదా, వాళ్ళని పిలిపించి ఇప్పించండి. పాపనోళ్ళు పెద్ద ఉన్నారు కదా, వాళ్ళని పిలిపించి ఇప్పించండి. ఉన్నోళ్ళే, మన ఊళ్ళో వాళ్ళే కదా, అంత సొంత వాళ్ళే కదా, మనోళ్ళే కదా. చేనేత సమస్యలు చెప్తా, అది మళ్ళీ ఇంకా చాలా ఉంది కదా. ఇంకా ఇన్ని చెప్తా ఉన్నాడు, నేను చేనేత క్లస్టర్ చెప్తా, తీపిస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని చెప్పని. ఫస్ట్ ఆ 24,000 రూపాయలు డబ్బులు ఏమనండి చేనేతలు, మళ్ళీ అవన్నీ వస్తాయి కానీ అడిగిపోవు. అర్థమైందా? 2 ఏళ్ళు అవుతా అని చెప్పి 24,000 అడిగిపోయింది. చూడాలి కదా. 25 కైనా మళ్ళీ 3 ఏళ్ళు అవుతుంది కదన్నా. కాబట్టి దయచేసి ఇక్కడున్నటువంటి బీజేపీ పెద్దలు కూడా ఒకటే చెప్తా ఉన్నా, మీరు ఏదైనా కార్యక్రమాలు కావని ఐకానిక్గా చేసేటువంటి పనులు ఏమైనా ఉంటే కదా, మంత్రి గారు అందుబాటులో లేరు అని చెప్పారంటే ఇక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులతో చేపించండి, స్థానికులతో. అంతే తప్ప ఆయన ఎవరో మీకు ముక్కు మొగలు తెలియని వ్యక్తిని తీసుకొని వచ్చి ప్రతి గుళ్ళలేకి, గోపురాల్లోకి, వ్యవస్థలేకి దూర్చడం కాదు. దీనిపైన ఇంకా చాలా ఉన్నాయి. మీ వైఫల్యాలు ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా ఇట్ బి ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్, ఈ రోజు నుంచి ఎవ్రీథింగ్ విల్ బి కంటిన్యూ. ప్రతిదీ కూడా ఇంకా మా దగ్గర కూడా చాలా వచ్చినాయి. ఈ మున్సిపాలిటీ పరిధిలో మీరు ఈ రకంగా ఇవి పీకేసినారు కూడా తెలియదు మాకు. ఊరంతా చేసి పెట్టేసినారు, దన్న ఏడబడితే ఆడ మొత్తం కాళ్ళని పీకేసినారు. సరే, ఏ ఫండ్ వచ్చిందని పీకేసినారు? దాని జీవో ఉండాలి కదా. పలానా పని కోసం పలానా కాలాలు తీసేస్తున్నాం, గుడికలు తీసేస్తున్నాం, లేకుంటే రీకన్స్ట్రక్ట్ చేస్తా ఉండని చెప్పని దానికి సంబంధించిన ఫండ్ ఉండాలా. ఇష్టానుసారం పీకేసినారు. ఒక్కొక్క షాప్ వ్యక్తికి దాదాపు 20,000 ఖర్చు. తిరిగి మళ్ళీ వాళ్ళే వేసుకుంటారు. మున్సిపాలిటీ వాళ్ళే మేలే, వాళ్ళు ఎందుకు పీకేసినారు మీరు? ఆ నీళ్లు ఏడ పీకితే ఆ నీళ్ళు ఎక్కడ పోతాయి, ఎక్కడ నీళ్ళు నిలబడకుండా ఉండాలని చెప్పంటే ఎక్కడ డౌన్ చేయాలా, ఎక్కడ మిట్ట చేయాలనేది మీకు తెలుసా? తెలియదు. సో ఇవన్నీ డ్రమ్టికల్ మిస్టేక్స్. అది పీకేయాలంటే అది పీకే అయితే అంటే మళ్ళీ ఎవరు అడగరు కదా, అడిగేవాడు ఎవరు లేడు కదా. ఇప్పుడు పెట్టి పని చేపిస్తున్నా అని చెప్పండి, ఇప్పుడు అడిగేవాళ్ళు లేడు కాబట్టి నువ్వేమైనా చేస్తావు. పీకేసినావు, అంత కాలం అన్నీ పీకేసినారు. మళ్ళీ మున్సిపాలిటీ వాళ్ళు ఏం కన్స్ట్రక్ట్ చేయలే కదన్నా, చేయలే కదా. వాళ్ళు షాపు ఓనర్లు ఎవరైతే ఉన్నారో, బాడికున్న వాళ్ళు కావచ్చు, ఓనర్లు కావచ్చు, వాళ్ళందరూ ఒక్కొక్కరు 10,000 నుంచి 20,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని వాళ్ళంతా వాళ్ళే కాలువలు వేసుకున్నారు. అర్థమైందా? మరి దీనికి బాధ్యులు ఎవరు ఉంటున్నా? అంటే ధర్మవరం అంత చులకంగా అనిపిస్తూ ఉందా?
ఎవరు అడగలేదు అనుకుంటున్నారా?